అయినదొక్కటి అనుకున్నదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఈ పాట ఎందుకు పాడుతున్నాను తెలుసా? నిన్న నామినేషన్స్ అసలు మనం అనుకున్నది ఏంటి, అక్కడ అయింది ఏంటి, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, బుర్రలు పనిచేస్తున్నాయా లేదా అని అయితే అనిపించింది. నామినేషన్స్ అందరూ చేసుకున్నారు, లేక నాకు వీళ్ళందరూ ఇంత బాగా మాట్లాడారా అని అయితే ఎవరికి అనిపించలేదు. నార్మల్గానే ఇంతకు ముందు ఉన్న పాయింట్స్లో ఉన్నాయి అదే అందులో డీమాన్ పవన్ మీద పడ్డారు. అదే మొన్న ఏదైతే రీతు కోసం సపోర్ట్ చేసి అందులో ఏదో పులి నోట్లోకి అందులో దూరారు కదా, అది ముందుగారికి ఏం పేరు కూడా మర్చిపోయా. సో అందులో ఉంది కదా, ఇక దాన్ని గురించి చెప్పారు. ఇక డీమాన్ పవన్ అందరికి క్లారిటీ ఇవ్వటం, ఇక ఇదే సరిపోయింది. కానీ అక్కడ ఏం లేదు, క్లారిటీ అయితే డీమాన్ పవన్ బాగానే ఇచ్చాడు అనిపించింది. ఆ రోజు ఇస్తే బాగుండేది, ఈ రోజు మళ్ళీ ఆ రోజు ఇస్తే అసలు ఇంత దాకా వచ్చిండేది కదా, ఇంతమందికి ఇదే పాయింట్ దొరికేది కాదు. ఇంకా అసలు సొంసగట్టే కానీ నామినేషన్స్ మీకు ఎంతమందికి కరెక్ట్ అనిపించింది? రీతుని నామినేట్ చేశాడు, ఓకే, నువ్వు ఏదో గట్టిగా అరుస్తున్నావు, నీ వాళ్ళందరికీ ఇబ్బంది ఉంది, అట్లా అరవకు, చిన్నగా మాట్లాడు, నేను చెప్తున్నా వాళ్ళందరికీ భయం ఉంది, చెప్పలేకపోతున్నారు, నోరు తగ్గించుకో, కొంచెం అట్లా గట్టిగా అరవకు అని నామినేట్ చేయడం అసలు పాయింట్ ఉంటే చెప్పాలి కానీ బిగ్ బాస్లో గట్టిగా అరవకు ఇవన్నీ రూల్ అయితే లేదు కదా. తన పాయింట్ ఉన్నప్పుడు ఏదైనా ఉన్నప్పుడు మాట్లాడుతుంది, అందులో తప్పే ఉంది. మీరు సైలెంట్గా ఉంటారు కాబట్టి మీకు సైలెంట్గా ఆ వేలో ఉంటారు, మీకు సైలెంట్గా ఉండే వాళ్ళు ఇష్టం. తను ఎప్పుడు హైపర్గా మాట్లాడుతుంది కాబట్టి అలా ఉండటం ఇష్టం. తనే ఎప్పుడైనా గట్టిగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అరుస్తుంది, దానికి నువ్వు అరవకో, సైలెంట్గా ఉంటూ అందరికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళందరూ చెప్పలేకపోతున్నారు, నేనే చెప్తున్నాను అనడం అనేది ఈ పాయింట్ అయితే నాకు ఇల్లాజికల్గా అనిపించింది, సిల్లీగా అనిపించింది ఈ పాయింట్. ఇంకోటి డీమాన్ పవన్ నామినేట్ చేసి నువ్వు ఆ రోజు ఆ గేమ్ గురించి ఒక పాయింట్ తీసుకొచ్చి తర్వాత అన్నారు, నీకు హెల్త్ బాగాలేదుగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో డీమాన్ పవన్, ఇక్కడ ఉండటం కూడా కరెక్ట్ కాదు, నీ గురించి చెప్తున్నాను, నీకు హెల్త్ బాగాలేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోను, ఇక్కడ వద్దు. ఏందయ్యా స్వామి అనిపించింది. ఆయన హెల్త్ బాగాలేకపోవడం ఏంటి, ఇంటికి పోమంటాం ఏంటి, అసలు ఏమన్నా లాజిక్ ఉందా? అసలు మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సుమన్ శెట్టి గారి నామినేషన్స్ అయితే నాకైతే అస్సలు బాగాలేదనిపించింది. ఏంట్రా బాబు ఇంకా ఏదో ఒకటి చిన్న పాయింట్ పట్టుకొని నామినేట్ చేస్తారే, మరీ అమాయకంగా ఉంటే, మరి అమాయకంగా ఉంటేనే ఇంత దూరం వచ్చారు కదా. ఆయన అమాయకంగా ఏం లేరు, చాలా గేమ్ ఆడుతున్నారు స్ట్రాటజీకి. ఎందుకంటే ఇక వాళ్ళిద్దరితో అయితే ఏం కాదులే, ఇంకా పెద్దోళ్ళతో ఎందుకు పెట్టుకోవడం టాప్లో ఉన్న వాళ్ళతో అని ఆయన అనుకొని ఉంటారు. ఆయన స్ట్రాటజీ ఆయనకుంది, ఆయన ఏం అమాయకుడు కాదు, అమాయకుడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన ఏమి ఇన్ని వీక్స్ సర్వే అయ్యారంటే అందరితో కూల్గా ఉండి మంచిగా డీల్ చేసి ఆయన స్లోగా మాట్లాడతారు, ఓకే, అది ఓకే. కానీ అదే పాయింట్ ఆయనకి హైలైట్ అయింది, ఎందుకంటే ఎవరితో గొడవలు ఉండవు, స్లోగా సైలెంట్గా ఉంటారు కాబట్టి అమాయకంగా. గొడవలు ఉండవు, వాళ్ళని నామినేట్ చేయడానికి కూడా పాయింట్స్ ఉండవు. ఏంటి అంటే ఇంకా రీతు, సంజన గారు ఇలాంటి వాళ్ళు ఏమైనా చిన్న ఇష్యూలు జరిగితే ఇంకా వాళ్ళు నామినేట్ చేయడానికి